ఈ వీడియో చూసే ముందు మిగతా 18 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. రండి లోపలికి అని దర్గాలోకి తీసుకొని వెళ్ళాడు సలీం. ఏమిటి విషయం అని అడిగాడు. రంజిత్ దయ్యాలు ఎలా ఇబ్బంది పెడుతున్నాయో మొత్తం చెప్పాడు. అంతా విన్న సలీం ఇప్పుడే వస్తాను అని దర్గా లోపలికి వెళ్ళాడు. రంజిత్, ఇతను నీకు ముందే తెలుసా అని అడిగారు ప్రవీణ్, గణేష్. ఏదో ఒకసారి హెల్ప్ కావాలి అంటే చేశానులే. దయ్యాలు చూడగానే ఈ సలీం గుర్తుకు వచ్చాడు. ఈయన అయితే ఈ దయ్యాల బారి నుండి మనల్ని కాపాడుతాడని ఇక్కడికి వచ్చాను. సలీం లోపలికి వెళ్లి తాయెత్తులు తీసుకుని వచ్చి ముగ్గురికి ఇవి కట్టుకోండి, ఆ దయ్యాలు మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు అన్నాడు. ముగ్గురు సంతోషంగా తీసుకొని, అయితే మాకు ఆ దయ్యాల పీడ వదిలినట్టే కదా అన్నారు. ఇవి మీ చేతికి ఉన్నంత వరకే అవి మీ జోలికి రావు. ఈ తాయెత్తు ఊడిపోతే మాత్రం అవి మీ మీద పడి దాడి చేస్తాయి అని చెప్పాడు. వాటి పీడ పూర్తిగా ఎదలా వదులుతుంది సలీం అని అడిగాడు. ఆ దయ్యాలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి, నేను వస్తాను అన్నాడు. మా ఇంట్లో కాదు సలీం, అవి ఉంది మా ఫ్రెండ్ ఇంట్లో. అసలు దయ్యాలు ఉన్నట్లు మా ఫ్రెండ్కు తెలియదు. ఇదేమిటి, చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ ఫ్రెండ్ ఇంట్లో ఉన్న దయ్యాలు మీ ఫ్రెండ్కు తెలియదా? కానీ మీకు తెలిసాయా? మీ ఫ్రెండ్ వాళ్ళకి ఏమి చేయడం లేదా, కానీ మిమ్మల్ని మాత్రమే భయపెడుతున్నాయా? వినడానికే చాలా విచిత్రంగా ఉందే. నా దగ్గర మీరు ఏమైనా దాస్తున్నారా అని అడిగాడు. సలీం, నీకు నేను తర్వాత వచ్చి చెబుతాను అన్నాడు రంజిత్. సరే జాగ్రత్త అని చెప్పి పంపారు. ముగ్గురు కారులో ఆనందంగా ఇంటికి వస్తూ, ఈ రోజు దయ్యాల గొడవ లేకుండా హాయిగా పడుకోవచ్చు అన్నాడు గణేష్. పడుకోవడానికి కాదురా, ఆ పిచ్చి కామాక్షి రోజు మనల్ని ఊరించి చంపుతుంది. దాన్ని ఈ రోజు అనుభవించాలి. నువ్వు అన్నది నిజమే రోయ్. ఇప్పుడు ఆ ఇంట్లో ఆడవాళ్ళు తప్ప ఎవ్వరూ లేరు. మనం అనుకున్నది చేయవచ్చు. మరి రాజ్ సంగతి ఏమిటి? వాడికి అనుమానం రాకుండా ఏదో ఒకటి చేద్దాంలే అన్నాడు. విజయ్ కంగారుగా కారు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ప్రియకు విజయ్ ఎక్కడ ఉన్నాడా అని తన మనస్సుతో చూస్తుంది. విజయ్ కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వస్తూ కనిపించాడు. ఏమిటి, విజయ్ ఫ్రెండ్ని కాపాడుకోవడానికి వస్తున్నావా? రా రా అని నవ్వుతూ ఆఫీస్ దగ్గర కారు ఆపి ఒక్క చూపు చూసింది. విజయ్ కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ రోడ్డు మీద మేకులు పడి ఉండడం చూడలేదు. కారు మేకులు మీదకు వచ్చేసరికి టైర్లు గుచ్చుకొని కారు వెళ్లి చెట్టుకు గుద్దుకుంది. ప్రియా నవ్వుకొని, ఈరోజు నా రాజుని నన్ను కలవకుండా ఎవ్వరూ ఆపలేరు అని వయ్యారంగా నడుచుకుంటూ రాజ్ రూంలోకి వెళ్ళింది. రాజ్ పనిలో ఉండి రూంలోకి వచ్చిన ప్రియను చూడలేదు. తల వంచి లాబీలో చూస్తూ ఉన్నాడు. ప్రియా డోర్ వేసి డోర్కి ఆనుకుని, ఏమిటి బుజ్జి, లంచ్ టైం అయినా నీకు ఆకలి వేయడం లేదా అని అడిగింది. బుజ్జి, నువ్వెప్పుడు వచ్చావు అని అడిగాడు. నేను వచ్చింది కూడా గమనించకుండా అంత బిజీగా వర్క్ చేసుకుంటున్నారు. అదా, ఏదో కొంచెం పని ఉంటూ చేస్తున్నానులే, అయిపోయింది ఒక్క 5 నిమిషాలు అన్నాడు. నీకోసం ఇంత బాగా రెడీ అయి వస్తే అసలు నా వైపే సరిగా చూడకుండా పని అంటారా అని అడిగినట్లు అన్నది. బుజ్జి, వినరా, కొంచెం ఉంది, నువ్వు వచ్చి ఇలా కూర్చో అన్నాడు. రా బుజ్జి అని పిలుస్తుంటే ప్రియా మనసు అంతా ఆనందంతో పరవశించిపోయింది. నా రాజుకు నేను బుజ్జిని, ఆ నందిని కాదు అని మనసులో అనుకుని మెల్లగా నడుస్తూ వెళ్ళి రాజ్కి ఎదురుగా టేబుల్ మీద కూర్చుంది. ప్రియా అలా కూర్చోగానే, నువ్వు ఏమిటి బుజ్జి ఇలా కూర్చున్నావు? నేను వర్క్ చేసుకోవాలా వద్దా? నేను ఏమి చేశాను బుజ్జి, నా పాటికి నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను, నీ పని నువ్వు చేసుకో అని ఒళ్ళు విరుస్తూ అన్నది. బుజ్జి, నువ్వు కావాలి అనే ఇలా నా ముందు వచ్చి కూర్చున్నావు కదా, ఒక్క 5 నిమిషాలు డిస్టర్బ్ చేయకు, తర్వాత నీ ఇష్టం అన్నాడు. సరే అయితే నీ పర్సనల్ రూమ్లో వెయిట్ చేస్తాను బుజ్జి, నువ్వు తొందరగా రా అని అన్నది. సరే బుజ్జి, నువ్వు వెళ్ళు అన్నాడు. ప్రియా లంచ్ క్యారియర్ తీసుకొని రూములోకి వెళ్ళింది. రంజిత్ వాళ్ళు ఇంటిలోకి ఆనందంగా రావడం బాను చూసింది. వీళ్ళేమిటి ఇంత ఆనందంగా వస్తున్నారు? రాత్రి ఉదయం జరిగింది మర్చిపోయారా అని కోపంగా చూస్తూ మాయమయ్యి గణేష్ మొహం మీద కొట్టాలని చూసింది. కానీ ఏదో కరెంట్ షాక్ కొట్టినట్లు వెనక్కు పడింది బాను.
ఈసారి ప్రవీణ్ దగ్గరకు వచ్చి ప్రవీణ్ దగ్గర కూడా అలానే అయింది. భానుకి అనుమానం వచ్చి వాళ్ళ చేతులకు చూసింది. ముగ్గురు ఒకే రకం తాయెత్తులు కట్టుకున్నారు. భాను ఆ తాయెత్తులను చూసి మా నుంచి తప్పించుకోవడానికి ఈ తాయెత్తులు కట్టుకున్నారా? ఆ తాయెత్తుల సంగతి మీ సంగతి తర్వాత చూస్తాను అని కిచెన్లో ప్రత్యక్షమై బయటకు వచ్చి నీళ్లు కావాలా అని అడిగింది. మందులో మిక్స్కి కావాలి తీసుకురా అన్నారు. భానుకి వాళ్ళ మాటల్లో తేడా గమనించింది. ఇంట్లో శ్యామల, తింగరి, కామాక్షి ఇద్దరు ఉన్నారు. ఎందుకైనా మంచిది వెళ్ళి సంజయ్కి ఈ విషయం చెప్పి శ్యామల, కామాక్షిని తన రూములో ఉంచి లాక్ చేసుకోమని చెప్పాలి అని సంజయ్ దగ్గర ప్రత్యక్షమైంది. నువ్వు దెయ్యానివి అని నాకు తెలుసు కదా, ఇలా ప్రత్యక్షం అవ్వడం ఎందుకు? డోర్ తీసుకొని రావచ్చు కదా. ఇప్పుడు నీకు సమాధానం చెప్పే టైం నా దగ్గర లేదు. మనం ఇద్దరి సంగతి తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మనం కామాక్షిని, శ్యామలని ఆ కామ పిచాచుల నుండి కాపాడాలి సంజయ్ అన్నది. నువ్వు నీ ఫ్రెండ్ దయ్యం ఉన్నారు కదా, మీరుండగా వాళ్ళు ఏమి చేస్తారు? ఆ దొంగ సచ్చినోళ్ళు తాయెత్తులు కట్టుకొని వచ్చారు. ఇప్పుడు నేను చూస్తూ ఉండడం తప్ప ఏమీ చెయ్యలేను. భాను, ఏమిటి నువ్వు అంటున్నది? నువ్వు ఏమి చెయ్యలేవా? మరియు ఇప్పుడు ఎలా అన్నాడు? నేను వాళ్ళ ఇద్దరిని నువ్వు రమ్మా అని చెబుతాను. వాళ్ళని ఈ రూమ్లోనే ఉంచి బయట ఏం జరిగినా వాళ్ళని అస్సలు బయటకు పంపించకు అని అన్నది. సరే భాను, వాళ్ళని తొందరగా తీసుకురా అన్నాడు. భాను సరే అని వెళ్ళి ఇద్దరు ఎక్కడ ఉన్నారో అని వెతుకుతూ వెళ్ళింది. ఇద్దరు రూములో కూర్చొని ఉన్నారు. భాను కంగారుగా వచ్చి మీరు ఇక్కడ ఉన్నారా? మిమ్మల్ని సంజయ్ బాబు పిలుస్తున్నాడు రండి అని అన్నది. ఎందుకు భాను, ఏమైంది అని అడిగింది కామాక్షి. ఇప్పుడు చెప్పే టైం లేదు, తొందరగా రండి అని ఇద్దరి చేతులు పట్టుకొని సంజయ్ దగ్గరికి తీసుకొని వెళ్తుంటే వెనుక నుంచి భాను ఎక్కడికి వెళ్తున్నావు? వాళ్ళ ఇద్దరిని వదులు అంటూ ఒక కంఠం వినిపించింది. వెనుక నుంచి భాను ఎక్కడికి వెళ్తున్నావని ఒక కంఠం వినిపించింది. భాను భయంతో వెనక్కి చూసింది. వెనుక రంజిత్ ఉన్నాడు. భాను ఎందుకు అలా భయపడుతుందో కామాక్షి, శ్యామలకు ఏమీ అర్థం కాక చూస్తూ ఉన్నారు. రంజిత్ వచ్చి మందులోకి నీళ్లు తీసుకురమ్మంటే వీళ్ళని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. సంజయ్ గారు వీళ్ళను పిలుస్తున్నారు అండి, వీళ్ళు పిలిస్తే రావడం లేదు అని చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తున్నాను అని రంజిత్తో చెప్పి కామాక్షితో మీరు సంజయ్ గారి రూమ్లోకి వెళ్ళండి అని అన్నది. సరే భాను వెళ్తాంలే, నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూడు అని అన్నది. రంజిత్ కామాక్షి వైపు తినేసేలా చూస్తూ నువ్వు రావచ్చుగా అన్నాడు. కామాక్షి తన భూతద్దాలు సరిచేసుకుంటూ నేనెందుకు, భాను మీకు నీళ్లు ఇస్తుందిలే వెళ్ళండి. శ్యాము రా వెళ్దామని సంజు రూమ్లోకి వచ్చారు. సంజు కంగారుగా వచ్చారా, తొందరగా గడియ పెట్టండి, ఎవ్వరు వచ్చినా తీయవద్దు అన్నాడు. సంజు అలా కంగారు పడుతుంటే ఏదో జరగకూడదని జరగబోతుందని శ్యామలకు అర్థమై సంజయ్ గారు అసలు ఏమో జరగబోతుంది, ఎందుకలా భాను నువ్వు కంగారు పడుతున్నారు అని అడిగింది. ఏమీ లేదులే, మీరు మాత్రం ఈరోజు మాత్రం ఈ రూము దాటి వెళ్ళొద్దు అన్నాడు. సరే అంటూ ఇద్దరు కూర్చున్నారు. భాను వాళ్ళ అడిగిన నీళ్లు ఇచ్చి ఇంకేమైనా కావాలా అని అడిగింది. ఇంకేమీ వద్దు, కానీ నువ్వు కూడా మాకు కంపెనీ ఇస్తావా అని వెకిలిగా నవ్వుతూ అడిగారు. ఆ తాయెత్తుల గురించి తెలుసుకోవడానికి వాళ్ళకు ఏమి అన్నా నవ్వుతూ ఉండాలి అని నిర్ణయించుకుంది. నాకు తాగే అలవాటు లేదు, ఉంటే అలాగే కంపెనీ ఇచ్చేవాణ్ణి అని అన్నది. అలవాటు ఏముంది భాను, ఇప్పుడు చేసుకుంటే అవుతుంది కదా అని గ్లాసులో మందు పోసి ప్రవీణ్ లేచి తూలుతూ భాను దగ్గరకు వచ్చాడు. భాను ప్రవీణ్ రాగానే దూరం జరిగింది. ఇదిగో తాగు, అలవాటు అవుతుంది అన్నాడు. వద్దులేండి, మళ్ళీ అలవాటు చేసుకుంటే కష్టంలే, ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి ఇస్తారు, మీరు లేకపోతే ఎవరిస్తారు చెప్పండి అని కవ్వింపుగా అడిగింది. తాగి ఉన్న వాళ్లకు భాను మాటలు ఇంకా మత్తు ఎక్కిస్తున్నాయి. అయితే నువ్వు మాతో పాటు వచ్చేయ్ భాను, రోజు నీకు తాగడానికి మందు ఇస్తామన్నారు.
మీతో పాటు వచ్చి నేను ఏమి చెయ్యాలండి? ఏమి చెయ్యాలి? మాకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు మా పక్కలోకి వచ్చి మమ్మల్ని సుఖపెట్టు చాలు, నీకు ఏమి కావాలి అన్నా ఇస్తామన్నారు. భానుకి వాళ్ళని అక్కడే గొయ్యి తీసి పాతేయాలన్నంత కోపం వచ్చింది. ఏమిటి భాను ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, మీరు ముగ్గురు ఎప్పుడు కలిసే ఉంటారా అని అడిగింది. అవును, మేము ఎప్పుడు కలిసే ఉంటాం, నీకెందుకు వచ్చింది అనుమానం? ఏమీ లేదు, రేపు పెళ్ళిళ్ళు అయితే ఎలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పటికైతే మాకు పెళ్ళిళ్ళు చేసుకోవాలని లేదు, ముగ్గురం కలిసి ఏదైనా సరే ఎంజాయ్ చేయాలి అనుకున్నాం, చేస్తున్నాం. అందుకనేనా ముగ్గురు చేతికి ఎర్రగా ఏదో ఒకటి కట్టుకున్నారు? దాని గురించి నీకెందుకు అన్నాడు సీరియస్గా రంజిత్. ఇప్పుడు నేనేమన్నాను అని అంత కోపం సార్? చేతికి ఎర్రగా కనిపిస్తుంటే ఏమిటి అని అడిగాను, అంతే అని అన్నది. ఏమీ లేదు, కానీ నువ్వు మాతో రావటానికి సిద్ధమేనా అంటూ భాను నడుం మీద చెయ్యి వేశాడు. భానుకి లోపల బగబగ మండుతుంది, కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. దేనికి సారు? నేను తెలియక ఏదైనా అంటే తిట్టడానికా అన్నది. కాదే నా చిలుక అంటూ భాను పెదవిని కొరికి వదిలేశాడు ప్రవీణ్. గణేష్ చూసి ఏమిట్రా నువ్వు ఒక్కడివే కమిట్ అవుతున్నావు అంటూ గణేష్ కూడా లేచి వచ్చాడు. ప్రియా రూమ్లో కూర్చొని రాజు ఎప్పుడెప్పుడా వస్తాడా అని రాజుని కలిసిపోయి జీవితాంతం రాజుతో కలిసి ఉండాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. రాజ్ వర్క్ చేస్తుంటే నందు గుర్తుకు వస్తూ 5 నిమిషాల్లో అవ్వాల్సింది పావుగంట అయినా అవ్వలేదు. ఎంతకీ రాజ్ రాకపోయేసరికి రూమ్ బయటకు వచ్చి డోర్ని ఆనుకొని తాళి తీసి నోట్లో పెట్టుకుని బుజ్జి ఇంకా ఎంతసేపు అని అన్నది. నందు అని అలా చూడగానే రాజ్కి కాగలేక మళ్ళీ చేయవచ్చులే అని ఫైల్స్ మూసి నందు దగ్గరకు వచ్చి 2 చేతులతో నందుని ఎత్తుకుని 5 నిమిషాల్లో పని పావుగంట అయినా కాలేదు అంటే చూడు, నా మనసంతా నువ్వే ఉన్నావు రా అంటూ ముద్దు పెట్టాడు. రాజు ముద్దు పెట్టగానే పరవశంతో రాజు మెడ చుట్టూ చేతులు వేసి దీనికోసమే కదా ఎదురు చూస్తూ ఉన్నాను బుజ్జి అని అన్నది. అవునా? అలా చూసే బదులు వచ్చి పెట్టొచ్చు కదా బుజ్జి, ఎవరు కాదన్నారు? తమరు వర్క్ ఉంది వెయిట్ చెయ్యి అన్నారు కదా బుజ్జి కన్నా అంటూ బుగ్గలు పెట్టుకొని లాగింది. అదేమిటిరా, నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో తెలియదా? తెలుసు బుజ్జి, ఈరోజు ఎందుకో నీ నోటితో వినాలే అని ఉంది. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం బుజ్జి అంటూ నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని, ఈరోజు ఏమైందిరా, కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? అలా ఏమీ లేదు, ఈరోజు ఎందుకో మీ మీద ప్రేమ ఎక్కువైంది. అవునా? ఎంత ఎక్కువైందో చూపించవచ్చు కదా అన్నాడు. కారు చెట్టుకు గుద్దుకొని విజయ్ స్పృహ తప్పాడు. విజయ్ చెవిలో స్వామీజీ మాట వినిపించి విజయ్ మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. విజయ్ ఎక్కువ సమయంలో లేదు, త్వరగా వెళ్ళు అని వినిపించింది. స్వామీజీ, నా రాజుకి ఏమి కాలేదు కదా అన్నాడు. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ రాజ్ పూర్తిగా ప్రియా సొంతం అవుతాడు. అప్పుడు నందిని శరీరం నుంచి ప్రియా బయటకు రాదు. నో, అలా జరగడానికి వీల్లేదు అని కారు దిగి రోడ్డు మీద వచ్చి హెల్ప్ అంటూ వచ్చే వాటిని అడుగుతుంటే ఒక్క లారీ ఆపారు. విజయ్ లారీ ఎక్కి తను ఎక్కడ దిగాలో చెప్పాడు. గణేష్ వచ్చి, మావాడేనా నీ ఒంటి మీద చెయ్యి వేసేది? నేను వేస్తాను అంటూ వెనుక నుంచి కౌగిలించుకున్నాడు గణేష్. రంజిత్ లేచి, నా తింగర్ బుచ్చి దగ్గరికి వెళ్తాను, ఈరోజు దానితో నా విందు చేసుకుంటాను అని బాటిల్ చేత్తో పట్టుకొని తాగుతూ వెళ్ళాడు. ఈరోజు ఆ తింగరి బుచ్చి వీడి చేతిలో నరకం చూస్తుంది అని నవ్వాడు ప్రవీణ్. భానుకి కామాక్షిని తలుచుకోగానే భయం వేసి ఎలాగైనా ఈ విషయం ప్రియా అక్కకు చెప్పాలి అని. కానీ అక్క ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్న రోజు ఎలా వెళ్ళి చెప్పకపోతే నాలా వీళ్ళ రాక్షసత్వానికి ఇంకొకరు బలి అవుతారు. అలా జరగడానికి వీల్లేదు అని మనసులో అనుకుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే
నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.